brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తానెక్కడికి పారిపోలేదు అంటున్నారు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. తనపై వస్తున్న ఆరోపణల మీద ఆయన స్పందించారు. అయితే తానెక్కడికి పారిపోలేదని, చికిత్స కోసం తాను చెన్నైకి వెళ్లానని చెప్పారు. ఈ లోపే తాను పారిపోయినట్టుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భయపడ్డం తన బ్లడ్లోనే లేదని, ఎప్పుడొచ్చి అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు. కాళ్ళు చేతులు కట్టి తన దగ్గర పడేయాలని రాజమాత ఆదేశించింది అంటూ ఆరోపించారు ప్రసన్న కుమార్. ఎవరొస్తారో రండి చూసుకుందాం అంటూ సవాల్ చేశారు. ఈ మధ్యన 7వ తేదీ రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న నాకు చెయ్య నొప్పుండి మద్రాసుకు వెళ్ళాను. ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళాను. మా డాక్టర్ గారికి చూపించుకున్నాను. మెడిసిన్స్ రాసిచ్చారు, తెచ్చుకున్నాను. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు. దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాసు పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోతే, చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనబడడం లేదు, ఏడవపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆమెని ఆ రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. నాకేం అభ్యంతరం ఉందా, జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ కింద పడేయండి తెచ్చాను. చూద్దాం, అది కూడా రమ్మనండి. ఎవడొస్తాడో రమ్మనండి. ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట. నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో, అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది.